హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిన్న గుంటూరులో అఖిల భారత యువజన సమితి ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ జాబ్ క్యాలెండర్ కోసం అయితే నిరసన తెలియజేయడం జరిగిందండి. సో నాకు తెలిసి గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది కాబట్టి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ మీ ట్విట్టర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి, ట్వీట్ చేయండి, ఏదో ఒకటి ట్వీట్ చేయండి మీ సమస్యని గవర్నమెంట్కి చేరే నారా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, సీఎంఓ ఆఫీస్కి కానీ ఏదో ఒక విధంగా మీ సమస్యని తెలియచేయాలంటే మనం వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వలేం కదా. సో మనకు ఒక ట్విట్టర్ అనే ఒక అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్ ద్వారా మనం మెసేజ్ చేయగలిగితే ఖచ్చితంగా చూస్తున్నారు. సో మన సమస్య అనేది వాళ్ళు ఎక్కువ మందికి చేరుద్ది కదా. ఆ విధంగా చేస్తేనే మన సమస్య అనేది అక్కడ దాకా వెళ్తుందండి. సో ప్రతి ఒక్కరూ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లేని వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తూ ఉండండి. మనం చేసే ట్వీట్లు ఏమొస్తుంది ఏంటి అనేది అనుకునే బదులు ట్వీట్ చేస్తే ఏదో ఒకటి ప్రతిఫలం అనేది వస్తుంది. సో నిన్నైతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన అయితే తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మీ ట్విట్టర్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని ప్రతి ఒక్కరు ట్వీట్ చేయాలి. నిరుద్యోగనే ప్రతి ఒక్కరు మీ యొక్క ఆయుధం ట్విట్టర్ మాత్రమే. ట్విట్టర్ క్రియేట్ చేసుకుని మీ సమస్యని గవర్నమెంట్కి తెలియజేసే విధంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సీఎంఓ ఆఫీస్కి ట్వీట్ చేయండి. సో ఏదో ఒక విధంగా మనకైతే సానుకూలంగా స్పందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అనేది పర్టికులర్గా నెక్స్ట్ ఇయర్ రాకపోతే అస్సాం వెళ్తావా, అమెరికా వెళ్తావా, ఇక నీ ఇష్టం. నిన్న జరిగిన నిరసన కార్యక్రమం చిన్న వీడియో క్లిప్పింగ్ పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.